अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं शेख रहमत अली। आप देख रहे हैं क्राइम टुडे न्यूज़। चिलकलगुड़ा पुलिस स्टेशन हुदूद गांधी हॉस्पिटल में आज डॉक्टरों ने सड़क पर निकलकर एहतजाज किया। तफसीलात के मुताबिक तरुण नामी मासूम बच्चा जो 2 महीने का है, उसके दिल में सुराख था और उसको कई खानगी हॉस्पिटल में बताया गया, जिसके बाद आखिरी में गांधी हॉस्पिटल लाया गया। इस मासूम बच्चे के वालिद संदीप, जो रविंद्र नायक नगर उस्मान यूनिवर्सिटी के रहने वाले, उन्होंने सुबह 8 बजे इस लड़के को गांधी हॉस्पिटल में शरीक किया और डॉक्टरों के इलाज करने के दौरान शाम 7:06 को यह मासूम बच्चा इस दुनिया को अलविदा कह दिया। जिसके बाद इनके घर वाले करीब 20 लोग मिलकर इस हॉस्पिटल में तोड़फोड़ की और डॉक्टरों के साथ बदसलूकी की और मारपीट की। बाद अज़ां डॉक्टरों ने ये सारे तफसीलात बताई। डॉक्टरों का कहना है कि हमने हर मुमकिन कोशिश की, लेकिन जो ऊपर वाले को मंजूर होता है वही होता है। ये लोग समझ नहीं पा रहे थे। पहले तो ये बच्चे को लेकर ये लोग सारे खानगी हॉस्पिटल फिरकर आखिरी में यहाँ पर ले आए हैं। अगर पहले ही यहाँ ले आते तो शायद बच्चा बच जाता। बहरहाल सड़क पर निकलकर डॉक्टरों ने एहतजाज किया कि हर छोटी बात पर जिस तरह से डॉक्टरों को मारा पीटा जा रहा है वो गलत है। इत्तला मिलते ही गोपालपुरम एसीपी श्रीनिवास राव भी पहुंच गए और पुलिस ने मिलकर समझदारी से डॉक्टर्स और मासूम बच्चे के घर वालों को समझाया और ये मसले को हल किया। मोहम्मद इमरान के साथ मैं शेख रहमत अली, क्राइम टुडे न्यूज़, हैदराबाद। ఈరోజు మేము 2 నెలల బాబు గత 1 మంత్ నుంచి వాళ్ళకి ఫీవర్ ఉండి తర్వాత 10 రోజుల నుంచి దమ్ము వస్తుందని ఈరోజు మార్నింగ్ అడ్మిట్ అయినారు. పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో అడ్మిట్ అయిన తర్వాత ఆల్రెడీ కండిషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాము. మొత్తం ఊపిరితిత్తుల్లో అంతా ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి తర్వాత వెంటిలేటర్ మీద కూడా ఎక్కించాల్సి వచ్చింది. వెంటిలేటర్ మీద ఎక్కించిన తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం మేము సైన్ కూడా తీసుకున్నాం అటెండర్స్ దగ్గర నుంచి. వాళ్ళ గ్రాండ్ మదరే సైన్ పెట్టింది. సైన్ పెట్టిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే మేము వెళ్ళిపోతాము, బయటికి వెళ్ళిపోతాము, అవసరం లేదంటే రేపు మార్నింగ్ వెళ్ళిపోతాం అన్నారు. కానీ మా తరపు నుంచి మేము ఎప్పుడైనా సైన్స్ తీసుకుంటాము. ఆ సైన్ తీసుకొని ప్రోగ్నోసిస్ అంతా బాగాలేదు, ఏ క్షణానైనా పిల్లోడికి ఏదైనా అవుతుందని మేము చెప్పడం జరిగింది. అది అయిపోయిన తర్వాత బాబు పరిస్థితి బాగా విషమించిన తర్వాత మేము చేయాల్సింది చేయగలిగాం. కానీ 6:30కి బాబు చనిపోయాడు. అది అయిపోయిన తర్వాత వాళ్ళ గ్రాండ్ మదర్ ఒక 5 minutesలో మొత్తం డ్యూటీ డాక్టర్ కార్తిక్ మీద మొత్తం కింద పడేసి కొట్టడం జరిగింది. అట్లనే అక్కడ బయట ఉన్న మా ఫర్నిచర్ మొత్తం డ్యామేజ్ చేశారు అక్కడ 10 మంది కలిసి. సో ఇది రెండోసారి. మొన్నే నీలోఫర్లో కూడా సేమ్ ఇట్లనే అయింది. ఒక ప్రైవేట్ హాస్పిటల్ మీద కూడా ఇట్లా సేమ్ ఇట్లా జరిగింది. ఇట్లా మేము ఎన్ని రోజులైనా ఇట్లా జరుగుతుంది కదా అని మేము ఎన్ని రోజులైనా కూర్చోడానికి అయితే మేము రెడీగా లేము. మాకు పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నా కూడా, పోలీస్ అవుట్పోస్ట్ అక్కడ సెక్యూరిటీ ఉన్నా కూడా, సెక్యూరిటీ ముందే కూడా వాళ్ళ అటెండర్స్ మా మీద దాడి చేస్తున్నారు. ఇట్లుంటే కనుక మేము మాకే భద్రత లేనప్పుడు మేమైతే పేషెంట్స్కి అయితే ఏం భద్రత ఇవ్వలేము. సో ఇప్పుడైతే మేము అన్ని ఎమర్జెన్సీస్ బాయ్కాట్ చేసుకుని బయటకు వచ్చినాము. మాకు పోలీస్ సెక్యూరిటీ వస్తే మాకు మాట ఇస్తే తప్ప మేమైతే ఇక్కడి నుంచి కదిలే పరిస్థితి. అన్ని హాస్పిటల్స్ తిరగడం జరిగినది. ఆ అన్ని హాస్పిటల్ తిరిగిన తర్వాత లాస్ట్ 10 days నుంచి కొద్దిగా సివియర్ గా అయినది. తరుణ్ ఆ బేబీ లాస్ట్ 10 days లో కొద్దిగా ఇబ్బంది ఇంకా ఎక్కువైంది. సో కాన్ఫిడెన్స్ కొద్దిగా ఎక్కువ అవడం వల్ల ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ మార్నింగ్ నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయమని చెప్పి వాళ్ళు అడ్వైస్ చేసిరంట. ఆ బేబీని మార్నింగ్ తీసుకొని వచ్చారు. మార్నింగ్ తీసుకొని వచ్చి అడ్మిట్ చేసిన తర్వాత ఆల్రెడీ అడ్మిట్ అయ్యే టైంకి బేబీ కండిషన్ చాలా సీరియస్ గా ఉన్నది. హార్ట్ రేట్ అని పిల్లలకి అరౌండ్ తక్కువ 100 to 150 మధ్యన 140 మధ్యన ఉండవలసింది అరౌండ్ 200-250 రేంజ్ లో ఎక్కువగా కొట్టుకుంటుంది హార్ట్. దాంతో పాటు నార్మల్ బ్రీదింగ్ కూడా చాలా ఎక్కువగా ఉన్నది. ఆ బ్రీదింగ్ తో పాటు ఏంటంటే బేబీ రక్తంలో కూడా ఇన్ఫెక్షన్ ఉన్నది. దీని మొత్తము సింగిల్ గా ఒక పర్టికులర్ సిస్టమ్ ఇన్వాల్వ్ అవ్వాలి. అన్ని సిస్టమ్స్ ఇన్వాల్వ్ అయ్యి బేబీ కండిషన్ అయితే చాలా బ్యాడ్ గా ఉన్నది. అడ్మిషన్ టైంలోనే మా డాక్టర్స్ కానీ, మా సీనియర్ డాక్టర్స్ కానీ, మా పీజీలు కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ బేబీ యొక్క కండిషన్ బాగా లేదు, మాక్సిమం ఎఫర్ట్స్ పెడుతున్నాము, సీరియస్ గా ఉన్నది, చాలా టైం తర్వాత తీసుకొచ్చింది కానీ మాక్సిమం ఎఫర్ట్స్ పెడుతున్నామని చెప్పడం జరిగినది. అప్పటికే ఆక్సిజన్ మీద సపోర్ట్ పెట్టాము, ఇంకా కండిషన్ ఇంప్రూవ్ అవ్వలేదు, బ్యాడ్ అయినది. బ్యాడ్ అవుతుందని చెప్పి చిన్న మెషిన్ అంటే ఎయిర్వో మీద పెట్టినాం. ఎయిర్వో మీద ఆర్టిఫిషియల్ గా ఒక మెషిన్ ద్వారా బేబీకి ఆక్సిజన్ అందించినాం. దాంతో పాటు గుండె బాగా ఎక్కువ కొట్టుకోవడం వల్ల ఆ బేబీకి హార్ట్ కి సపోర్ట్ గా ఐనోట్రోప్స్ అనేది స్టార్ట్ చేసినాం. సో మాక్సిమం బేబీకి కావాల్సిన సపోర్టు, ఇన్పుట్, మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం ట్రీట్మెంట్ ఇస్తూనే వాళ్ళ యొక్క పేరెంట్స్ కానీ, గ్రాండ్ మదర్ కానీ కండిషన్ ఆల్మోస్ట్ ఎవ్రీ 3-4 hours అప్డేట్ చేస్తూనే ఉన్నాం.
వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర అడ్వైస్ చేయడం, కన్సల్ట్ చేయడం తీసుకోవడం అయింది. వాళ్ళ సైన్ కానీ కన్సల్ట్ కానీ మనం చెప్పినట్టు వాళ్ళకి అర్థమైనట్టు కూడా మనము డాక్యుమెంటేషన్ చేయగలిగాం. బేబీని మనం కాపాడలేకపోయినాం. ఆ బేబీ అరౌండ్ 7 o'clock డెత్ అయినది. డెత్ అయినప్పుడు కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినాం. వాళ్ళు కూడా బాగానే అర్థం చేసుకోగలిగారు. కానీ మాబ్ లో ఏమైందో కానీ సడన్ గా బయటకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ క్యూరియస్ గా అవుట్రేజ్ అయ్యారు, అవుట్ బస్ట్ అయ్యి అందులో ఒక ఆమె వచ్చి వాళ్ళ గ్రాండ్ మదర్ అంట, గ్రాండ్ మదర్ వచ్చి మా డాక్టర్ గారిని పీటి పట్టుకొని ఒకసారి కొట్టిర్రు. शहर हैदराबाद का एक मायानाज नाम गुज़िश्ता 10 सालों से अवाम की खिदमत के लिए मशहूर सुप्रीम एड ट्रैवल सर्विसेज लंदन, अमेरिका होके गल्फ, वीजा, टिकट और उम्रे की बेहतरीन सहूलियात 5 स्टार हो या इकोनॉमी, एक मर्तबा खिदमत का मौका दे सुप्रीम एड ट्रैवल सर्विसेज। रब्त पैदा करें 8885566786 अकब हज हाउस नामपल्ली।